కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తానండి. ఒక సాక్ష్యం చెల్లదు, ఒక్కరు సాక్ష్యం చెల్లదు, ఇద్దరు ముగ్గురు ఉంటేనే అక్కడ సాక్ష్యం చెల్లేది. నేను తప్పు చేయలేదని నేను వాదిస్తే ఆ సాక్ష్యం చెల్లదు. నేను తప్పు చేయలేదని మరొకడు నాకు సపోర్టివ్గా చెప్తేనే ఆ సాక్ష్యం చెల్లుతుంది. అప్పుడు నేను ఆ శిక్ష నుంచి తప్పించుకోగలుగుతాను. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం 5వ వచనంలో ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీదనే చావతగిన వానికి మరణశిక్ష విధించాలి. ఇద్దరు, కనీసం ఇద్దరు, లేదంటే ముగ్గురు, ఒక్కరి సాక్ష్యం చెల్లదు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మీరు చూడగలిగితే, సాక్ష్యము ఇచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. 3 in 1 ట్రినిటీ, త్రిత్వము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇద్దరు ముగ్గురు సాక్ష్యము మీద మాత్రమే, ద విట్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ యోహాను గారు. పరిశుద్ధాత్ముడు ఈ సాక్ష్యాన్ని చెప్పాలి. ఇక్కడ మీకు ఆత్మ, నీళ్లు, రక్తం ఉన్నాయి కదా. నీళ్లు దేవుని స్వరమునకు గుర్తు, రక్తము యేసుక్రీస్తు వారి శిలువ యాగమునకు గుర్తు, ఆత్మ క్రీస్తు యొక్క పునరుద్ధానమునకు గుర్తు. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి ఒకసారి, 31, 32లో, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకుంటే నా సాక్ష్యము సత్యము కాదు, అది చెల్లదు. ఎందుకంటే ఒక్కరి సాక్ష్యం చెల్లదు. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చి వేరొకడు కలడు, ఆయన ఎవరు? తండ్రి, నన్ను పంపిన తండ్రి, పరలోకముందున్న తండ్రి యెహోవా దేవుడు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. ఆయన నన్ను గూర్చి ఇచ్చే సాక్ష్యము సత్యము అని ఎరుగుదును. చూడండి, ఆయన చెప్పే సాక్ష్యం. కాబట్టి నీకు దేవుడు తెలియడం పెద్ద విషయమేం కాదు. దేవునికి నువ్వు తెలుసా? నాకు యేసుక్రీస్తు ఎవరో తెలుసు, మరి యేసుక్రీస్తుకు నువ్వెవరో తెలుసా? అదే ఇంపార్టెంట్. ఇదే యోహాను గారు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో, యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్మేటువంటి ప్రతి వాడు కూడా దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని అనగా దేవునిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా, దేవుని మూలముగా పుట్టిన వానిని అనగా యేసుక్రీస్తును ప్రేమిస్తాడు అని యేసుక్రీస్తును గురించినటువంటి సాక్ష్యాన్ని దేవుడే చెప్తున్నాడు. యేసుక్రీస్తే ప్రభు అన్నాడండి. నా సాక్ష్యం చెల్లదు, నా గురించి సాక్ష్యం చెప్పేవాడు మరొకడున్నాడు అన్నాడు. దేవుని దృష్టిలో మనం మంచి సాక్ష్యం పొందిన వారంగా ఉండాలి. ఇక్కడ మనం ప్రసంగం చేస్తుంటే పరలోకంలో సంబరాలు జరగాలి. నా దైవజనుడు చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడో అని దేవుడు పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలకు సాక్ష్యం చెప్పాలి. దేవదూతలారా, మై డియర్ ఏంజల్స్, చూసారా, పలానా దైవజనుడు పలానా చోట పలానా చక్కని ప్రసంగం చేస్తున్నాడు, నాకు మహిమకరంగా ఉండేటువంటి ప్రసంగం చేస్తున్నాడు. కానీ వాళ్ళ పెద్ద పెద్ద సంఘాల్లో చూడండి, వాళ్లకు మాత్రమే ఘనత, మహిమ, అధికారం, ఆధిపత్యము, కీర్తి, ప్రతిష్టలు, గౌరవాలు వచ్చేలాగున వాళ్ళని వాళ్ళు ఎగ్జాల్టింగ్ దెమ్సెల్స్, వాళ్ళని వాళ్ళు హెచ్చించుకుంటున్నారు. యేసు ప్రభు తనను తాను తగ్గించుకున్నవాడు ధనుడంటే, వీళ్ళు వాళ్ళను వాళ్ళు హెచ్చించుకుంటున్నారు. వీళ్ళలా దైవజనులండి? దయ్యపు జనులు వీళ్ళు, దైవజనులు కాదు. కాబట్టి ఇద్దరు ముగ్గురు సాక్షుల మీదటే, అది నిర్గమకాండములో మోషే గారి ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రంలో కానివ్వండి, యోహాను గారు తన సువార్తలో తన పత్రికలలో రాసిన విషయం కానివ్వండి, యేసుక్రీస్తు వారు పలికిన మాట కానివ్వండి, బైబిల్ ఎప్పుడూ కన్ఫ్యూజ్ చేయదు. చిన్న ప్రార్థన. ప్రేమగల దేవ, కృపగల తండ్రి, నీ వాక్యంలో ఎదిగి ఫలించాలని ఆశపడుతున్నాం నాయన. మేము నీ గురించి చెప్పే సాక్ష్యం కంటే నీవు మా గురించి చెప్పేటువంటి సాక్ష్యము గొప్పదై ఉన్నది. కాబట్టి మేము నీకు సాక్షులముగా ఉండాలని ఆశపడుతున్నాం ప్రభువా. మా పరిచర్య అంతట్లో మాకు తోడుగా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వచ్చిన ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.